వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సతీష్నే వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను మీషోలో కొన్ని రివ్యూస్ కోసం అయితే తీసుకున్నాను. అది ఎస్పెషల్లీ వినాయక చవితి గురించి అనమాట. అండ్ ఒక్కొక్క ప్రోడక్ట్ చాలా కొత్తగా చాలా యూనిక్గా ఉన్నాయన్నమాట. మీకైతే ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో తీస్తున్నాను. అండ్ ప్రోడక్ట్స్ అయితే చాలా వరకు ఉన్నాయి. వీటిని నేను ఏంటండి పార్ట్స్ వైజ్గా అయితే రిలీజ్ చేస్తానన్నమాట. ఎందుకంటే వీడియో అనేది లెంత్ అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే కొన్ని ప్రోడక్ట్స్ చూపిస్తాను. అండ్ అలాగే ప్లీజ్ మన ఛానల్ని ఫాలో చేసేయండి. ఇలాంటి ప్రోడక్ట్స్ అది కూడా చాలా తక్కువ అంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండేటట్టే నేను తీసుకుంటానన్నమాట. ఎందుకంటే నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన దాన్నే కాబట్టి బడ్జెట్లో మంచి క్వాలిటీ అండి. క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. అలా అయితే క్వాలిటీ చూసే తీసుకుంటానన్నమాట. ఇప్పుడు ఈ మాటలన్నీ పక్కకు పెడితే మనం ముందు ప్రోడక్ట్స్ గురించి చూసేద్దాం. ముందుగా నేను తీసుకున్న బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అయితే ఇదన్నమాట. చూసారా ఎంత క్యూట్ ఉంది అసలు. ఆ బుజ్జ గణేషుని పెట్టుకోవడానికి అయితే ఈ క్యూట్ పూజా మందిరాన్ని అయితే తీసుకున్నా. నిజంగా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. అరౌండ్ మనకి బిలో 200 రూపీస్లో అంటే తక్కువ 200 కన్నా తక్కువనే మనకి వచ్చేసింది అనమాట. బిలో 200 రూపీస్కి వచ్చేసింది. నేను తీసుకున్నప్పుడు అయితే ఇది 160 రూపీస్కి అయితే వచ్చింది. ఇప్పుడు తగ్గచ్చు పెరగచ్చు అనమాట. అంత తక్కువకి ఇంత మంచి వుడెన్తో ఇచ్చిర్రు. మళ్ళీ మనకి వినాయకుని డిజైన్ ప్రొవైడ్ చేసారు. అండ్ సైడ్స్కి అయితే ఇట్లా గంటలు అయితే ప్రొవైడ్ చేసారు. నేను అన్ని ప్రోడక్ట్స్ అన్ని లింకులు నేనైతే ట్యాగ్ చేస్తాను, చూడండి. మీరు ఏమైనా కావాల్సే తీసుకోండి. ఇది వచ్చేసి వుడెన్ పూజా మందిర్ అన్నమాట. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ఇవి వచ్చేసి ప్యాక్ ఆఫ్ 3 వచ్చినాయి కాంబోలో. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. చూసారుగా ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్లో అయితే ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇవి వచ్చేసి మనకి 4 పీసెస్ వచ్చినాయి. ఇంకొకటి ఎక్కడో పెట్టాను, చాలా బాగుంది. ఇది మెయిన్ థింగ్ తీసుకోవడానికి ఏంటంటే ఇప్పుడు వచ్చే వినాయక చవితికి ప్రసాదాలు కావచ్చు. అండ్ ఇంకా ఏంటంటే ఆ కుంకుమ పసుపు కింద పెట్టే బదులు ఇలాంటి క్యూట్ పీటల మీద పెడితే బాగుంటుంది కదా అని ఇది తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది. మనకి ప్యాక్ ఆఫ్ 4 అయితే వచ్చినాయి. యాక్చువల్లీ ఇవి ఇంకొకటి వేరే దాంతో అనమాట. ఇవి వచ్చేసి 2, ఇంకొక 2 ఎక్కడ ఉన్నాయి చూపిస్తాను లాస్ట్ వరకు. ఇవి వచ్చేసి 4 పీసెస్ వచ్చినాయి అన్నమాట. ప్యాక్ ఆఫ్ చాలా తక్కువ ప్రైస్కే. ఇది సెకండ్ వచ్చేసి ఇదన్నమాట. అండ్ ఇది వచ్చి థర్డ్ వన్ అనమాట. ఇది మెయిన్ నేను పూజా గదిలో క్లీన్ చేసుకోవడానికి అయితే తీసుకున్నాను. ఎందుకంటే చాలా బాగుంది. మనకి మొత్తం కోకోనట్ పీచు ఉంటుంది కదా, కొబ్బరి పీచుతో అయితే మనకి రెడీ చేసారు. ట్రెడిషనల్గా ఉంది. ఏంటంటే క్లాత్తో ఊడుస్తూ ఉంటుంది. దానికి మనకి ఆయిల్ అండ్ కుంకుమ పసుపు అంటే మొత్తం అంత క్లాత్ మళ్ళీ కింద చూస్తే మొత్తం అంత కలర్ అంతా అంటుతుంది కదా, దానివల్ల అంతా మనకి మెస్సీ అయిపోతుంది అన్నమాట. అందుకే తీసుకున్నా. చాలా బాగుంది. ఇది వచ్చేసి థర్డ్ వన్ అన్నమాట. అండ్ ఇవి 4 అని చెప్పాను కదా, ఇవి అండి. చూసారా మా చిన్నోడు ఎక్కడో పడేసిండు, ఫైనల్లీ దొరికాయి అన్నమాట. మొత్తం మనకి కోలం ముగ్గుతో వచ్చినాయి. చాలా బాగున్నాయి. అండ్ చూడండి స్ట్రాంగ్గా కూడా ఉన్నాయన్నమాట. మంచి లుక్, ట్రెడిషనల్ లుక్ అయితే ఉంటుంది వీటి వల్ల. నెక్స్ట్ వన్ వచ్చేసి అండ్ కొబ్బరికాయ కొట్టడానికి అయితే తీసుకున్నా. ఇప్పుడు వచ్చేది మొత్తం ఫెస్టివల్ సీజనే కాబట్టి అండ్ పక్కా అందరికీ యూస్ఫుల్ అన్నమాట. అండ్ ఎంత షార్ప్ ఉందంటే నిజంగా నేను ఎన్నిసార్లు కొబ్బరికాయ కొట్టినా అది పలగదు. ఎందుకు నాకే అర్థం కాదు. కానీ నేను కొడితేనే పలగదా లేకపోతే ఎవరు కొట్టినా పలగదా అర్థం కాదు. కానీ ఒక 5-6 దెబ్బలు తాకిన తర్వాత అప్పుడు పలుగుతుంది. బట్ ఇది ఎంత షార్ప్ ఉందంటే అమ్మో చాలా షార్ప్ ఉందండి, తొందర పలుగుతుంది. అండ్ ఎప్పుడు కొబ్బరికాయ కొట్టినా కూడా నీళ్ళు తాగాలని ఒక థింగ్ ఉంటుంది నాకు. బట్ ఏంటంటే అన్నీ కింద పోతూ ఉంటాయి. ఇప్పుడైతే ప్లేట్లో పడాల్సిందే, నేను తాగాల్సిందే అనమాట. మంచిగా మనకి ఇంకా రబ్బర్ ప్రొవైడ్ చేసారు. దీనివల్ల ఏంటంటే మంచిగా స్ట్రాంగ్ ఉంటుంది. మనం కొబ్బరికాయ కొట్టినప్పుడు కూడా కింద సౌండ్ అయితే రాదు, ఎందుకంటే రబ్బర్ ఉంది కాబట్టి. ఇదైతే నిజంగా కొబ్బరికాయలు ఈజీగా తీసుకోవచ్చు అండి. చాలా కష్టపడతాం చెంచాతోని, దాంతో దీంతో. నేనైతే చెంచాతోని కత్తులతో తీస్తే అవి మొత్తం వంకర్ అయిపోతున్నాయి. ఇదైతే చాలా స్ట్రాంగ్ ఉంది. దీనివల్ల ఏంటంటే ఈజీగా తీసుకోవచ్చు అన్నమాట. మళ్ళీ ఇవి 2 ప్యాక్ ఆఫ్ కాంబోలో తీసుకున్న చాలా తక్కువ ప్రైస్కి. అరౌండ్ 160 అట్లా 120 అట్లా పడ్డది అంతే.
నెక్స్ట్ ఈ క్యూట్ క్యూట్ దీపాలు అన్నమాట. పక్కా తీసుకోవాల్సిన ప్రోడక్ట్ ఇది. ఎందుకంటే దీనివల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే మేము దీన్ని తీసుకోవడానికి ఏంటంటే తులసమ్మ దగ్గర పెట్టుకోవచ్చు. ఇప్పుడు అసలే వర్షాకాలము అండ్ గాలి అది ఇది, గాలికి ఎన్నిసార్లు దీపం పెట్టినా గాలికి తొందర పోతూ ఉంటుంది, మనకు మంచిగా అనిపించదు. అటువంటప్పుడు ఎలాంటి గాలి కూడా లోపలికి పోదన్నమాట. నీట్గా మంచిగా పెట్టుకోవచ్చు మనము. అండ్ అలా కాకుండా ఇప్పుడు వినాయక చవితి పూజలు అని మస్తు పూజలు చేస్తూ ఉంటారు. అండ్ అలా ఏంటంటే కొంగులు కాలడం, అలాంటి పిల్లలు చేతులు కాల్చుకోవడం జరుగుతుంది. ఇలా ఉండడం వీటికి క్యాప్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఎలాంటి కొంగులు చున్నీలు కాలకుండా ఉంటాయి అన్నమాట. చాలా మంచి ప్రోడక్ట్ అండి, చాలా యూస్ఫుల్. మన ఆడవాళ్ళకైతే మెయిన్ తీసుకోవాల్సిన ప్రోడక్ట్ ఇది. చాలా బాగున్నాయి, క్యూట్ క్యూట్ ఉన్నాయి అన్నమాట. అండ్ ఇది వచ్చేసి ధూప్ స్టిక్స్ కోసమే తీసుకున్న వుడన్లో. నాకు ఏంటంటే కొంచెం పూజ గది మంచిగా నాడాలని ఒక ఆశ, అందుకే తీసుకున్నా. మనకి ధూప్ స్టిక్స్ కాల్చేటప్పుడు చేతులు కాల్చుకోవడం అనేది జరుగుతుంది. ఇలా మంచిగా మనకి స్టీల్ గిన్నె కూడా ఇచ్చారు. దానివల్ల ఏంటంటే లుక్ బాగుంది, చాలా యూనిక్గా ఉంది పీస్ అయితే. అది కూడా చాలా 90 రూపీస్ అట్లా 90 చేంజ్ ఏమో పడ్డది అన్నమాట, అది తీసుకున్నా. అండ్ ఇంకొకటి వచ్చేసి పీటలు. ఇప్పుడు వచ్చే వినాయక చవితికి అయితే ది బెస్ట్ ఆప్షన్, చాలా బాగున్నాయి. మొత్తం 9 పీసెస్ వచ్చినాయి. ఇలాంటివి ఏమో 2 పీసెస్ వచ్చినాయి. అండ్ ఇలాంటివి ఏమో మనకి 4 పీసెస్ వచ్చినాయి అన్నమాట. 5, 6, 4 కాదు 6 పీసెస్ వచ్చినాయి అన్నమాట. అండ్ ఇదేమో మనకి పెద్దదన్నమాట. ఈ మెయిన్ థింగ్ నేను తీసుకున్నది ఏంటంటే వినాయక చవితికి అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటే ఈ పెద్ద పీట మీద మనం వినాయకుడిని పెట్టుకొని ఈ పీటల మీదేమో ప్రసాదాలు, ఇంకేమైనా కావాల్సిన దేవునికి సంబంధించిన పూజ సామాను ఇట్లా మనకి ట్రెడిషనల్ లుక్లో ఉన్నాయన్నమాట. కలశం పెట్టుకోవచ్చు. చాలా బాగుంది, చాలా క్యూట్ ఉందన్నమాట. అండ్ మనకి డిజైన్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. డిజైన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి మనకి ట్రెడిషనల్ మనకి కలశం డిజైన్ ఇచ్చారు. దీనికేమో ఇట్లా ముగ్గు డిజైన్ ఇచ్చారు అనమాట. ఇలాంటివి మనకు మొత్తం 9 పీసెస్ ఇచ్చారు. చాలా బాగుంది. అది కూడా చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది అనమాట. మీరు కూడా ఆలస్యం చేయకుండా ఆర్డర్ చేసేసుకోండి. ఇది ఒకటి. వచ్చేసి అగరబత్తులు అనమాట. ఇప్పుడు అసలే వర్షాకాలము, ఎప్పుడు చూసినా అగరబత్తులు తడిగా అయిపోతున్నాయి. అండ్ ఇంకొకటి ఇది తీసుకోవడానికి కారణం చాలా తక్కువ ప్రైస్కే. అలా కూడా మనకి ఫ్లేవర్స్ చూడండి, మంచి ఫ్లేవర్స్. స్మెల్ అయితే సూపర్ వచ్చిందండి. ఇది వచ్చేసి చందన్ ఫ్లేవరు అండ్ కస్తూరి ఫ్లేవర్ అండ్ ఇది వచ్చేసి కర్పూర ఫ్లేవరు. ఇదేమో జాస్మిన్ ఫ్లేవర్, మల్లెపూల ఫ్లేవర్ అనమాట. నిజంగా ఎంత బాగుందంటే ఒక్కటికి మించి ఒక డే అంత పీస్ఫుల్ ఉంటుంది. ఇలాంటి స్మెల్స్ చాలా మంచిగా ఉందండి స్మెల్. అది కూడా చాలా తక్కువకి. ఇంకొక కారణం ఇవి తీసుకోవడానికి ఇట్లా వచ్చినాయి అనమాట. వినాయక చవితి అప్పుడు మంచిగా ఇలా తీసుకుంటే ఏంటంటే వినాయకుని దగ్గర పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి మన పూజ గదిలో కూడా. అండ్ ఈ బాక్సెస్ మనము ఇవి అయిపోయినాక కూడా మనం తెచ్చినవి కూడా ఇందులో వేసుకోవచ్చు అనమాట. 4 వచ్చినాయి మంచిగా, చాలా బాగా యూజ్ అవుతాయి. అది కూడా చాలా తక్కువ ప్రైస్కే. ఇది ఒక్కటి. అండ్ ఇదన్నమాట. దీనికి మంచి క్యూట్ బాక్స్ కూడా వచ్చింది. ప్రసాదాల కోసం తీసుకున్న ట్రే విత్ మనకి మంచి ఇట్లా ఏమంటారు జర్మన్ సిల్వర్ అంటారు కదా, అట్లా ఇచ్చారు అనమాట. ఇట్లా మనకి జర్మన్ సిల్వర్ 4 స్పూన్స్ 4 ఇట్లాంటివి కట్టమంటారు గిన్నెలు అయితే ఇచ్చారు. చాలా బాగున్నాయి. అండ్ ఈ క్వాలిటీ చూడండి ఎంత బాగుందో, ఒక్కటి నుంచి ఇంకొకటి క్వాలిటీ చాలా బాగుంది. సిల్వర్ మనం ఎట్లా వెండి కొనలేము కదా, ఇలాంటివి తీసుకుంటే చాలా బాగుంటుంది. లుక్ కూడా చాలా బాగుంది. ట్రే చూసిర్రా ఎంత స్ట్రాంగ్గా ఉందో. నాకైతే చాలా బాగా నచ్చి తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ప్రసాదాలు చేస్తాం కదా వినాయకునికి, ఇప్పుడు వచ్చే మొత్తం ఫెస్టివల్ సీజన్ కాబట్టి. అండ్ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది. దీనికి బాక్స్ కూడా వచ్చింది, బాక్స్ చూపిస్తాను. చాలా బాగుంది. బాక్స్లో మనకైతే ఇవన్నీ వచ్చినాయి అన్నమాట. ఇది ఒకటి నేను తీసుకున్న ప్రోడక్ట్. ఇంకొకటి వచ్చేసి ఇదన్నమాట. నిజంగా ఇది ఎంత క్యూట్ ఉన్నాయంటే, ఇది కూడా మెయిన్ థింగ్ ఏంటంటే దీపాలు పోకుండా గాలికి పోకుండా ఉండడానికి అయితే తీసుకున్నా. ఇది వచ్చేసి డెకరేషన్ ఐటమ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా అయితే చూడండి
హ్యాంగ్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా బాగున్నాయి, లుక్ వైజ్ కూడా చాలా బాగున్నాయి. నైట్ టైము అందులో మనము క్యాండిల్స్ పెట్టుకోవాలి, కానీ మనకి చాలా కలర్ఫుల్గా కనబడతాయి అన్నమాట. యాక్చువల్లీ వీటిని ఇట్లా ఓపెన్ చేయొచ్చు, ఇలా మనం క్యాండిల్స్ కానీ దీపాలు కానీ పెట్టుకోవచ్చు అనమాట. చాలా బాగుంది, లుక్ కూడా క్యూట్ ఉంది కదా. అండ్ ఇంకా వచ్చేసి మా చిన్నోని కోసం అయితే నేను ఈ క్యూట్ డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. చాలా క్యూట్ ఉంది కదా డ్రెస్. ఇలాంటి 2 డ్రెస్సెస్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇది వచ్చేసి ఒకటన్నమాట. ఎంత క్యూట్ ఉంది, బుజ్జగణేష్ చూడండి ఎంత బాగున్నాడో. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇదన్నమాట. ఇందులో మనకి సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. మన గల్లీ వినాయకుని దగ్గర మనం కొంచెం క్యూట్గా కనబడాలి, మన డ్రెస్ కోడ్ బాగా కనబడాలి, అందరిలో మన గల్లీ హైలైట్ కావాలంటే ఇలాంటి డ్రెస్సెస్ తీసుకోవాలి. ఎస్పెషల్లీ వినాయకుని బొమ్మ చూసారా ఎంత బాగుంది. యాక్చువల్లీ ఇంకా కూడా చాలా వరకు ప్రోడక్ట్స్ ఉన్నాయన్నమాట. ఇప్పటికే వీడియో అనేది లెంత్ అయిపోయింది. మిగతా ప్రోడక్ట్స్ అనేవి వేరే వీడియోలో చూపిస్తున్నా. ఈ వీడియో అయితే ఇప్పటివరకే నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని వచ్చేసాయి చూసేయండి.